గేమ్ చేంజర్ తో డీలా పడ్డ చరణ్ ఇప్పుడు వరుస సినిమాలని లైనప్ లో పెట్టే ప్లాన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే బుచ్చిబాబుతో సినిమా చేస్తున్న చరణ్ ఇది అయిపోగానే సుక్కు సినిమాకి షిఫ్ట్ అవుతాడన్న సంగతి తెలిసిందే. అయితే ఈ లైనప్ లో ఇప్పుడు కిల్ మూవీ డైరెక్టర్ నిఖిల్ నాగేష్ భట్ సినిమా చేరిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక అది మైథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్ అని సత్యయుగం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. మన హిందూ పురాణాల్లో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని యుగాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం మీద చాలా సినిమాలు వచ్చాయి. కానీ సత్యయుగం గురించి మాత్రం ఎవ్వరూ టచ్ చేయలేదు. ఆ లోటుని ఇప్పుడు చరణ్ తో నిఖిల్ భర్తీ చేయబోతున్నాడన్న మాట. సత్యయుగంలో లైఫ్ ఎలా ఉండేది, అప్పటి విలువలు, న్యాయం, ధర్మం ఇవన్నీ ఈ సినిమాలో చూపిస్తారని సమాచారం. అంతేకాదు ఆ యుగంలో అన్యాయాన్ని ఆపటానికి విష్ణువు ఏ రూపంలో అవతరించాడో కూడా చూపిస్తారట. ఇక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో మైథలాజికల్ మూవీని తీస్తే ఏ రేంజ్ లో కలెక్షన్స్ కొల్లగొట్టవచ్చు కల్కి సినిమా నిరూపించింది. అంటే సాలిడ్ గా ప్లాన్ చేస్తే ఈ సినిమా కూడా 2000 కోట్ల క్లబ్ లో చేరటం పెద్ద కష్టమేమీ కాదన్నది కొత్తగా చెప్పనక్కర్లేదు కూడా. For more videos like this, subscribe Big TV channel.